ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో అసమ్మతి రగులుతుంది. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు వ్యతిరేకంగా గిద్దలూరు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా రియాజ్ ను తొలగించాలంటూ ముక్తకంఠంగా డిమాండ్ చేశారు. రియాజ్ పవన్ కళ్యాణ్ ఆశయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కార్యకర్తలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వారంటున్నారు. అధిష్టానం తక్షణమే ప్రకాశం జిల్లాపై దృష్టి సారించాలని కోరుతున్నారు. క్యాంటీన్ పెట్టి ఈరోజు 50వ రోజు దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి చాలా ధన్యవాదాలు. అట్లాగే వారికి మేమంతా కూడా అండగా తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా కూడా దిగ్విజయంతంగా ముగిస్తారనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్గా నిలబడుతున్నాం వారికి. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ ఒంగోలు పౌరులు చాలామంది కూడా ఆకలి బాధను ఎవరైతే డొక్కా సీతమ్మ గారు మన పూర్వం ఎవరైతే పరాకాష్ఠ చెప్పుకుంటామో ఈ యొక్క అన్నదానానికి మరి వారి స్ఫూర్తితోటి నాగేంద్ర గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి వారికి చాలా సంతోషం. అట్లాగే వారికి మా అభినందనలు. ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలలో జనసేన పార్టీని భవిష్యత్తు దృష్ట్యా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అయిపోయి 3-4 నెలలు అయింది. కానీ రాబోయే మళ్ళీ 29ని దృష్టి పెట్టుకొని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల చేంజ్ జరగాలి, జిల్లా కమిటీలు మార్చాలి, జిల్లా ఇన్ఛార్జీని మార్చాలి. ఆ రోజు నేను ఎంపీగా కంటెస్ట్ చేసినా ఎక్కడికి పొమ్మన్నా కూడా ఏ విషయాలు కూడా కాంట్రవర్సీ కాకుండా నేను నెమ్మదిగా గిద్దలూరు పోవడం, నా పని నేను చేసుకోవడం చేశాను. ఇవాళ దాదాపు 5 సంవత్సరాలు కంప్లీట్ కావచ్చింది. జిల్లా అధ్యక్షుని కూడా చేంజ్ చేయాలి. తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో జనసేన బలం అనేది చాలా బలంగా ఉంది. దాన్ని చూపించడం కోసం నేను ఎలక్షన్లలో కూడా గిద్దలూరు, దర్శి ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయవలసిన నియోజకవర్గాలలో ఇక్కడ తప్పుడు రిపోర్టు మరి పార్టీ అధిష్టానానికి వెళ్ళకపోవడం జరిగింది. దానివల్ల అక్కడ కంటెస్ట్ చేయలేకపోయినాం. ఇవాళ గిద్దలూరులో కేవలం 950 ఓట్లతోనే అక్కడ తెలుగుదేశం గెలిచింది. ప్రకాశం